కాకాని అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు రిమాండ్ మీద. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, కాకానిని అరెస్ట్ చేసింది కేరళలో అని సాక్షి రాసుకొచ్చింది. అదే సందర్భంలో బెంగుళూరులో అని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఇవాళ అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సోమిరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకాని చాలా దుర్మార్గుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ దోచేశాడు, ఆధారాలతో సహా మేము చూపించాం, తను అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలే చేసుకొచ్చాడు, అనేక మంది మీద దొంగ కేసులు పెట్టాడు, అరెస్టులు చేయించాడు, జైళ్ళల్లో పెట్టాడు, జర్నలిస్టులను కూడా వదలలేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే సోమిరెడ్డిని అరెస్ట్ చేయించినటువంటి దాఖలాలు అయితే లేవు, కాకపోతే 18 దాకా కేసులు పెట్టడం అన్నటువంటిది మాత్రం నిజం. అలాగే తనకి సంబంధించిన వ్యవసాయానికి దెబ్బతీశాడని, అనేక నాశనం చేశాడు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు పాపం వెంటాడి ఇవాళ రోజున కాకాని జైలుకి వెళ్ళాడు అన్నటువంటి ఆరోపణ సోమిరెడ్డి చేసుకొచ్చారు.